వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. నిహారిక కమిటీ కుర్రోలు ప్రమోషన్స్ లో రానా సందడి చేశారు. ఆర్టిస్టులు అందరితో కలిసి స్పెషల్ గా చిట్ చాట్ కూడా చేశారు. 11 మంది అబ్బాయిలు, అదే విధంగా 5 అమ్మాయిలు నిర్మాతగా నిహారికతో కలిసి రానా ముచ్చట్లు పెట్టారు. ఈ క్రమంలో రానాతో వారంతా కూడా ఎన్నో సంగతులు పంచుకున్నారు. ఇక విరాట పర్వంలో నటించాను అని ఒక నటి చెప్పుకొచ్చారు. కానీ ఎడిటింగ్ లో పోయానని కూడా నవ్వేసింది తను. ఇక అలాంటిది తనకి కూడా జరిగిందని, అంజు చిత్రంలో తాను కూడా నటించానని, కానీ ఎడిటింగ్ లో పోయిందని కూడా నిహారిక చెప్పి నవ్వేసింది. రానా ఇక తన జీవిత భాగస్వామి ఎలా కలిశాడో కూడా చెప్పుకొచ్చాడు. మీరు చేసిన ఏదైనా వింత పని గురించి చెప్పండి, మీ భార్యను ఎలా కలిశారో కూడా చెప్పండి అని అడిగారు. దీంతో నిహారిక ఆన్సర్ ఇచ్చింది. హౌస్ పార్టీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి అని నిహారిక నవ్వేసింది. కరోనా టైంలో హౌస్ పార్టీ యాప్ ను డౌన్లోడ్ చేశా, అందులో తెలిసిన వాళ్ళందరినీ యాడ్ చేసుకుంటూ పోయా. అలాగా ఒకసారి మహిక పరిచయం అయింది. వారం రోజుల్లోనే ప్రపోజ్ చేశా. ఆమె కూడా షాక్ అయింది. వీడేమంటున్నాడు అనుకుంది. ఇక నిజంగానే అంటున్నాడా లేక ప్రాంక్ ఏమైనా చేస్తున్నాడని మహిక అనుకొని ఉంటుంది. అలాగా నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను అంటూ రానా చెప్పిన విషయాలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక రానా మహికల పెళ్లి కరోనా వల్ల అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇక కమిటీ కుర్రోళ్ళు టీంతో రానా పెట్టిన ముచ్చట్లు అయితే బాగానే వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. ఇక కమిటీ కుర్రోళ్ళ మీద టాలీవుడ్ ప్రశంసలు కురిపిస్తోంది. నాగ్ అశ్విన్, సుకుమార్, రాజమౌళి, మహేష్ బాబు, రామ్ చరణ్, నాని వంటి వారంతా కూడా సినిమాను పొగడేస్తున్నారు. కొత్త టీం అద్భుతాలు చేసిందని కూడా, మంచి విజయం దక్కించుకుంటుందని కూడా అందరినీ బాగా ప్రశంసిస్తున్నారు ఇప్పుడు. ఇక నిహారికకు ఇలాగ మొదటి సినిమాతోనే మంచి నిర్మాతగా పేరైతే వచ్చేసింది. నిర్మాతగా నిహారిక మీద బాధ్యత పెరిగినట్లే అయ్యింది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.